పగలంతా బాగానే ఉండి రాత్రి పడుకోగానే పంటి నొప్పి ప్రాణం తీస్తుందా? హలో ఎవ్రీవన్, నమస్తే అండి. దిస్ ఇస్ డాక్టర్ వాగ్మి. వెల్కమ్ టు డెంటల్ సిరీస్. ఈ వీడియోని పంటి నొప్పితో బాధపడుతున్న వారు డెఫినెట్గా చూడండి. డే టైంలో పన్ను నొప్పి వచ్చింది అని, అది కూడా తక్కువే కదా తగ్గిపోతుందిలే అని లైట్ తీసుకున్నారు, ఇంకా అంతే. ఎందుకంటే పగలు బాగానే అనిపిస్తుంది, కానీ రాత్రి గాఢ నిద్రలో ఒకేసారి పన్ను నొప్పి పెరిగి ప్రాణం పోతుందేమో అనే సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేస్తుంది. రాత్రిపూట పంటి నొప్పి ఎందుకు పెరుగుతుంది అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్లడ్ ఫ్లో అండి. మనం నైట్ టైము ఫ్లాట్గా పడుకుంటాం. నైట్ టైం ఎప్పుడు కూడా బ్లడ్ ఫ్లో అనేది మనకి తల వైపు అంటే హెడ్ పార్ట్కి ఎక్కువగా ప్రవహిస్తుందండి. దీనివల్ల ఏంటంటే పంటి దగ్గరలో ఉన్న ఇన్ఫెక్షన్ లేదా వాటి దగ్గర ఉన్న సెన్సిటివ్ నర్వ్స్ పైన కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. అంటే ప్రెషర్ పెరిగి మనకి నొప్పి అనేది ఎక్కువగా రావడానికి దారి తీస్తుంది. అంతేకాదు సైకలాజికల్గా మనకి రాత్రిపూట మన చుట్టూ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కూడా ఉండవు కదా, అందుకే మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆ నొప్పి మీదకే ఎక్కువగా వెళ్తుంది. అయితే అప్పటికప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళలేము కదా, ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే కొంచెం మనకి పెయిన్ అనేది తగ్గుతుందండి. ఫస్ట్ ఏంటంటే మనం హెడ్ని ఎప్పుడు కూడా ఎలివేట్ చేసుకొని పడుకోవాలి. అంటే కనీసం 2 పిల్లోస్ మనకి హెడ్ కింద పెట్టుకొని ఎత్తుగా పడుకోవాలండి. ఎందుకంటే ఆ బ్లడ్ ఫ్లో అన్నది, ప్రెషర్ అన్నది తగ్గిస్తుంది మనకి ఆ పొజిషన్. నెక్స్ట్ గోరువెచ్చటి ఉప్పు నీటితోటి నోరు పుక్కిలించుకోండి. అలానే క్లోవ్ ఆయిల్ ఉంటుంది కదా, లవంగి నూనెని కూడా కాటన్ తోటి అప్లై చేసుకోండి. ఏరియా మనకి నొప్పి ఎక్కడ వస్తుందో అక్కడ. కోల్డ్ ప్యాక్ అన్నది పెట్టుకోవచ్చండి చీక్ బయట పెయిన్ ఉన్న ఏరియా దగ్గర. ఇవన్నీ కూడా చేసే ముందు ఒక పెయిన్ కిల్లర్ యూజ్ చేయడం మర్చిపోకండి. ఒక 2 or 3 టిప్స్ యూజ్ చేయండి, కొంచెమైనా రిలీఫ్ ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఇవన్నీ టెంపరీగానే పనిచేస్తాయండి, కానీ తప్పకుండా నెక్స్ట్ డే మార్నింగ్ పెయిన్ ఉన్నా లేకపోయినా కూడా మీ లోకల్ డెంటిస్ట్ని కన్సల్ట్ చేయడం మర్చిపోకండి. అసలు ఇన్ఫెక్షన్ ఉంటేనే పెయిన్ ఉంటుంది, దానికి తదుపరి ట్రీట్మెంట్ చేయించుకోండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.